హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ట్రంప్ మైన మన మార్కెట్స్ ని చాలా కుదేలు చేసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గ్లోబల్ మార్కెట్స్ ని చాలా చాలా వీక్నెస్ గా తీసుకురావడం చూసాం. సో ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఆయన టారిఫ్స్ అనౌన్స్ చేశాడో ఆ రోజు గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువ రియాక్ట్ అయినాయి. టోటల్లీ డౌ ఇవన్నీ చూస్తే కనుక 4 to 7% దాకా కరెక్ట్ అవడం చూసాం. అండ్ మన మార్కెట్స్ ఫ్రైడే రోజు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. అఫ్కోర్స్ లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ లో ఒక 300 పాయింట్స్ ఎవరికే పర్సన్ చూసాం మనం. అదర్వైజ్ ప్రాబ్లీ మన మార్కెట్ ఈ రోజు మేజర్ గా రియాక్ట్ అయిందని చెప్పాలి. సో ఐ థింక్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా చాలా ఫ్లాట్ వర్స్ట్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పాలి. నికాయ్ ఆల్మోస్ట్ 7 to 8% పడింది. హ్యాంగ్సెంగ్ 12% దాకా వర్షన్ చేసాం. తైవాన్, చైనా, ఎవ్రీ గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది మనకు రావడం చూసాం. ఇన్ఫాక్ట్ డౌ ఫ్యూచర్స్ మనకు చూస్తే కనుక యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ 3 to 4% దాకా కరెక్ట్ అవడం చూస్తున్నాం. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాక అక్కడ కూడా 6 to 7% దాకా మార్కెట్స్ క్రాష్ అవడం చూసాం. సో బ్లెస్సింగ్ డిస్ గైస్ మన మార్కెట్స్ లో చాలా చాలా స్టేబుల్ గా ఉన్నాయని చెప్పాలి. దో మనకి ఆల్మోస్ట్ ఒక 2.5-3% ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అయినా కూడా ఈ రోజు ఓపెనింగ్ చూస్తే కనుక 21,758. సో అదే లో ఆల్మోస్ట్ అండ్ క్లోజింగ్ 22,160 అరౌండ్ క్లోజ్ అవుట్ అని చూసాం మనం. సో చాలా అవుట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి గ్లోబల్ పియర్స్ తో కంపేర్ చేస్తే. రీజన్ ఏంటంటే 21,964 ఏదైతే మార్చ్ లోస్ ఉందో దానికి ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అయింది. సో మన మార్కెట్ ఇంకా బేరిష్ లోకి రాలేదని చెప్పడానికి ఇది ఒక రీజన్. మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం మన మార్కెట్ స్టిల్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజ్యూమేలోనే ఉంది. సో ఆ లోవర్ హై బ్రీచ్ అవ్వాలి అంటే కనుక 23,900 దాటాలి అని. సో ఎగ్జాక్ట్లీ 23,869 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక లోవర్ లో అగైన్ ఒక ఫార్మేషన్ జరగటం విషయం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ 21,281 ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ లో ఉందో మేబీ అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 21,281 కట్ అయినాక ఎక్కడికి వెళ్తుంది అనేది మనం అప్పుడు అనలైజ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో దేర్ ఆర్ లెవెల్స్ 20,000, 20,183 ఆ లెవెల్స్ దాకా కూడా మనకు రావడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్ గా నిఫ్టీ అనేది ఒక డౌన్ సైడ్ లెవెల్స్ ఓపెన్ అప్ అయింది ఈ రోజు లో తోటి మనం కంపేర్ చేస్తే, విచ్ ఇస్ 21,281. అండ్ అప్పర్ సైడ్ క్యాప్ అనేది మన అందరికి తెలిసిందే. ఈ రోజు క్యాప్ ఏదైతే ఉందో 22,857 దగ్గర ఒక అప్పర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి 600 పాయింట్స్ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ప్రాబ్లీ 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం చూడాలి. సో సెల్ ఆన్ ర్యాలీస్ ఎప్పటి వరకు చూడాలి అంటే కనుక నిఫ్టీ అట్లీస్ట్ 23,000 క్రాస్ అయ్యి దానిపైన 1 or 2 days ట్రేడ్ అవుతేనే మనం ఫ్రెష్ లాంగ్స్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ ప్రాబ్లీ ఎవ్రీ టైం మనకి సెల్ ఆన్ ర్యాలీస్ కానీ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో చూసుకోవాలి. సో సోల్ గెయినర్ ఈరోజు హిందుస్థాన్ లీవర్ అండ్ తక్కువ పడ్డ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ ఐటీ చాలా చాలా మిరకల్ రికవరీ రావటం చూసాం. సో ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ ఐటీ ఇండెక్స్ 1,800 పాయింట్స్ డౌన్ అవటం చూసాం. బట్ ఆల్మోస్ట్ ఒక 1,300 పాయింట్స్ రికవరీ రావటం చూసాం. సో లోస్ నుంచి టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం 3 to 4%. సో ప్రాబ్లీ ఐటీలో వర్స్ట్ అయిపోయిందా ఒక బాటమ్ ఫామ్ అయిందా అనేది మనకి ఇస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా అనుకున్నాం సెక్టర్ రొటేషన్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఒకవేళ బ్యాంకింగ్ అండ్ అదర్ నేమ్స్ లో కరెక్షన్ వస్తే కనుక ఐటీ రికవర్ అవుతుందని అదే జరగటం చేసాం. సో మెటల్స్ కంటిన్యూస్ సెకండ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ అవడం చేసాం. టోటల్లీ మెల్ట్ డౌన్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్. సో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ అరౌండ్ 7.5-8% దాకా కరెక్ట్ అవడం చేసాం. హిండాల్కో కూడా అదేవిధంగా ట్రెంట్ అనేది బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు అరౌండ్ 15% దాకా కరెక్ట్ అయింది. వాళ్ళు క్వార్టర్ నెంబర్స్ ప్రాబబ్లీ వాళ్ళ ప్రాబబుల్ నెంబర్స్ అనేది అనౌన్స్ చేయడం చూసాం. సో ఇక ఆటో నేమ్స్ అవన్నీ లోస్ నుంచి కొద్దిగా రికవర్ అయినప్పటికీ ఐ థింక్ 4 to 5% దాకా మోస్ట్ ఆఫ్ ద ఆటోస్ నేమ్ కరెక్ట్ అవుతుంది చూసాం. సో బ్యాంకింగ్ కానీ ఫార్మా కానీ సో ఏది స్పేర్ చేయలేదు. సో తక్కువ పడ్డ ఏది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో నెస్లే లాంటి స్టాక్స్, అదేవిధంగా జొమాటో ఒక లోవర్ లో ఫార్మేషన్ 194 దగ్గర తీసుకుని అగైన్ 210 అరౌండ్ క్లోజ్ అవుట్ అని చూసాం. అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ ఇవన్నీ కూడా బిలో 1% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ న్యాచురల్లీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు ఒక అండర్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. ప్రైస్ వైజ్ మనం చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువ కరెక్ట్ అయిందని చెప్పాలి నిఫ్టీతో కంపేర్ చేస్తే కనుక. సో ఒక స్టేజ్ లో 49,150 దాకా కూడా లో రావటం చేసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 50,028 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ
మేబీ ఒక రికవరీ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఆల్వేస్ మనం చెప్పాం బై డిప్స్ అనేది, బట్ ప్రాబ్లీ ఒక మేజర్ సపోర్ట్ అనేది ఇప్పుడు 48,700 దగ్గరే ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ 49,100 దగ్గర రావటం విషయం. సో రేంజ్ అనేది స్ప్రెడ్ అవుట్ వైడ్ గా స్ప్రెడ్ అయిందని చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్ 48,800 నుంచి 50,800 ఈ 2,000 పాయింట్స్ లో వొలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంది విత్ బోత్ ట్రేడ్స్ బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ ర్యాలీస్. సో అక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే స్టాప్ లాస్ దగ్గరలో ఉందో బయింగ్ సైడ్ లో మనం తీసుకోవచ్చు. అదేవిధంగా అప్ సైడ్ మూవ్ అయ్యి 50,800 వస్తే కనుక అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. సో బిగ్ బ్యాంక్స్ లో ఈరోజు సెల్ ఆఫ్ రావడం చేసాం. ప్రైవేట్ నేమ్స్ ఎస్పెషల్లీ కోటక్, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ బిట్వీన్ 3 to 4.5% హెవీ వెయిట్స్ ఇవన్నీ కూడా. అండ్ పిఎస్యు నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. సో లీస్ట్ పడింది అంటే కనుక ఇట్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ గా చెప్పాలి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసింది ఈ రోజు అని చెప్పుకోవాలి. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో మనకి చెప్తాకి ఏం లేదు. ఐ థింక్ అక్రాస్ ద బోర్డ్ సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. సో టేక్, స్టీల్స్, మెటల్స్ కానీ, స్టీల్స్ కానీ, రియల్ ఎస్టేట్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. కన్స్యూమర్ స్టేపుల్స్ కానీ, హైబిటా నేమ్స్ లైక్ ఐడియా కానీ, హోటల్ స్టాక్స్ లైక్ ఇండియన్ హోటల్స్. ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఈరోజు క్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ సెల్లింగ్ రావటం చేసాం. ఎంఫోసిస్, బిఎఫ్ఎల్ లాంటి స్టాక్స్. ఐ థింక్ హైబిటా నేమ్స్ లో మనకి అగైన్ హెచ్ఎఫ్సిఎల్ లాంటి స్టాక్స్. ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ చోలా ఫైనాన్స్. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా స్పెషాలిటీ కెమికల్స్ ఎవ్రీథింగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో తక్కువ ఎఫెక్ట్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, నౌకరీ లోస్ నుంచి ఒక మంచి రికవరీ రావటం చూసాం. అదేవిధంగా డిమార్ట్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ పడ్డాయని చెప్పాలి. సో డెలివరీ ప్రాబ్లీ వాళ్ళు కంపెనీ ఎక్వైర్ చేశారని న్యూస్ రావడంతో ఇది ఒకటి 4% గెయిన్ అవటం చూసాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఒక 2% దాకా పెరగటం చూసాం. ఎండ్ ఆఫ్ ద డే లోస్ నుంచి చూస్తే కనుక ఐ థింక్ ఒక మంచి రికవరీ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనకి చూస్తే కనుక ఇట్ వాస్ అక్రాస్ ద బ్రోడ్ సెల్ ఆఫ్ మనకి ఇక్కడ రావటం చూసాం. సో స్టాక్స్ ఏవైతే ఎక్కువ పడలేదో మనం ఫ్రైడే వీడియోలో కూడా అనుకున్నాం, స్టాక్స్ ఏవైతే బిలో 200 డే క్రాక్ అయ్యాయో ఐ థింక్ వాటిలో ఎక్కువ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఎగ్జాక్ట్లీ అదే జరగటం చూసాం. సో ఆన్వర్డ్ టెక్నాలజీస్ కానీ, పాండే ఆక్సైడ్స్ కానీ, సంగమ్ ఇండస్ట్రీస్ కానీ, లూమాక్స్ కానీ, టైమ్ టెక్నో, పోకర్నా ఇంకో 10% ఈరోజు కరెక్ట్ అవటం చూసాం. ఒకాడ్ ఫార్మ్ ఒక 10% కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా విష్ణు కెమికల్స్ కానీ, జీపీఐఎల్, జేఎం ఫైనాన్షియల్. సో అక్రాస్ ద బోర్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్ లైక్ రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ అన్ని స్టాక్స్ కూడా ఈ రోజుకి సెల్ ఆఫ్ కే గురవటం చూసాం. సో కొన్ని స్టాక్స్ మనకి అగైన్ మనం చెప్తుంటాం ఎక్కడైతే సపోర్ట్ పాయింట్ ఉందో వాటిలో కొంటే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని. సో ఈరోజు పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక లోస్ నుంచి డైనమిక్ టెక్నాలజీస్ కానీ, అయాన్ ఎక్స్చేంజ్ కానీ, హిందుస్థాన్ ఫుడ్స్ కానీ, సరేగమా ఇవన్నీ కూడా కొద్దిగా మూవ్ అవటం చూసాం. సో ఆల్వేస్ మనం చెప్తా ఉన్నాం మన దగ్గర ఉన్న స్టాక్ ని ఎక్కడైతే సపోర్ట్ పాయింట్ ఉందో అక్కడ మనం వి షుడ్ ట్రై టు బై. ఎందుకంటే అక్కడ నుంచి స్టాప్ లాస్ దగ్గర ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుందని. అదే గోల్ ఈ రోజు కోర్స్ మనం చెప్పే స్టాక్స్ ఆల్వేస్ 4-5 స్టాక్స్ ట్రాక్ చేస్తాం కాబట్టి వాటిని చెప్తుంటాం. ఎన్సీసీ ప్రీవియస్ లో కట్ చేయలేదు. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ రిలయన్స్ లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ వీడియోస్ లో మనం అనుకున్నాం 11-10 ఏదైతే అక్టోబర్ 2023 లో ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ అని ఈరోజు 11-14 దాకా రావటం చూసాం. అదేవిధంగా జొమాటో ఈరోజు ఒక లోవర్ లో ఫామ్ అయినప్పటికీ హైయర్ క్లోజ్ అవటం చూసాం. ఎస్ఎంఎస్ ఫార్మా కానీ, ప్రాష్ కానీ. సో లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లోస్ నుంచి రికవర్ అవటం చేసాం. సో డెఫినెట్లీ ట్రేడింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి ఒక ట్రేడింగ్ పొజిషన్ అయితే. బట్ ఐ థింక్ ఈ లెవెల్స్ నుంచి వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. సో మేబీ 20,000 ఆర్ 20,100 ఒకవేళ వచ్చింది అనుకున్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఎవరికైతే మనీ అవసరం లేదో ఫర్ ద నెక్స్ట్ 3 years ఆ మనీని డిప్లాయ్ చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ నుంచి ఓర్ ఫేస్ మేనర్. సో వర్స్ట్ కేస్ లో మనకు తెలియదు, ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఏది ట్రాక్ చేయట్లేదు, రిజల్ట్స్ ట్రాక్ చేయట్లేదు, ఎల్లుండున్న ఆర్బీఐ మీ ట్రాక్ చేయట్లేదు, ఏది ట్రాక్ చేయట్లేదు. ఇట్స్ ఓన్లీ ట్రాకింగ్ ట్రంప్. సో ట్రంప్ ఏం ట్వీట్ చేస్తాడు, ట్రంప్ ఏం చెప్తాడు అని ట్రాక్ చేస్తుంది కాబట్టి వినవర్ నో వేర్ ద మార్కెట్ గోస్. బట్ ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి 10-15-20% పడినా కూడా మంచి స్టాక్స్ పిక్ చేసుకోగలితే కనుక ప్రాబ్లీ ఈ ప్రైజెస్ అయితే ఆల్వేస్ ఎప్పుడైనా వస్తాయి. మనం గమనించాల్సిన స్టాక్ మార్కెట్ ఏంటంటే ఎక్కువ ఫియర్ ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ద మార్కెట్. సో ఈ రోజు మనం విక్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 10% అప్ మూవ్ రావటం చేసాం. సో అరౌండ్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అంత ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ రోజు అగైన్ రావటం చేసాం. ఎలక్షన్ రిజల్ట్స్ 31 రూపీస్ ఉన్న విక్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 23 దాకా రావటం చేసాం. సో మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం ఈ ఫియర్ ఉన్నప్పుడే వన్ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే
మార్కెట్లో లెవరేజ్ పొజిషన్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ ఫండింగ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ఈ టైంలో. అండ్ ఇన్ఫాక్ట్ క్యాష్ లోనో దెర్ ఇస్ నో హార్మ్. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అంతే డిప్లాయ్ చేస్తూ వీ షుడ్ ట్రై టు రైట్ ద మార్కెట్. సో అగైన్ అదే మనం రీ అష్యూరెన్స్ ఇస్తున్నాం, అంటే స్టేట్మెంట్ లాగా చెప్తున్నాం మనం ఏంటంటే సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే అక్కడ నుంచి స్టాప్ లాస్ దగ్గర ఉంటుంది అండ్ రివార్డ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. ఇప్పటికి కూడా దేర్ ఇస్ నో హార్మ్. అండ్ ఈ లెవెల్స్ లో ఐ థింక్ వన్ షుడ్ కొద్దిగా కంఫర్ట్ జోన్ లోకి వస్తుంది మార్కెట్. ఒకవేళ 21,100 ఆర్ 21,200 వస్తే కనుక, అండ్ ఇక్కడ నుంచి జస్ట్ అబౌట్ ఈ రోజు లోస్ నుంచి చూస్తే 400-500 పాయింట్స్ కాబట్టి కొద్ది కంఫర్ట్ గా ట్రేడ్ చేసుకునే ప్రయత్నం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.